శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం అండి. ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు చేయవలసిన కార్యక్రమాలు. 2వ రోజు శుద్ధ విధియ. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకి కానుకలు ఇవ్వవలెను. తోబుట్టువు లేకున్నా వరుసకు సోదరి అయిన వారి ఇంటికి వెళ్ళవలెను. కోసిన వస్తువులు తినకూడదు. తామర పువ్వులు, ఉప్పు, నూనె ఈరోజు దానం ఇవ్వవలెను. 2వ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక సోమవార వ్రత మహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రైసికాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. ఓ జనకరాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించేదను. జాగ్రత్తగా వినుము. కార్తీక మాసములో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్రములను చూసిన తరువాత భోజనము చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివిన వారికి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం కూడా చేయవలెను. ఈ విధముగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను. ఉపవాసం ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారములు గాని తినకుండా కార్తీక మాసమునందు వచ్చి సోమవార వ్రతమును చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకొనుచుండెను. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పరాయణుడై భూతదయ కలిగిన వాడు. ఎప్పుడూ నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించుచుండుటచే అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచెడువారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, వస్త్రములు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలి తిరుగుచుండగా వంశమునకు అప్రదిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కానీ శాంత స్వభావుడు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కానీ చుట్టుప్రక్కల వారు ఆమె గయ్యాళితనమును యావగించుకుని ఆమెను కర్కశ అని పిలిచేవారు. ఈ విధముగా కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లిగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యములు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయం లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకుని పోయి ఊరి చివరన ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివల్ల ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచూ తన సౌందర్యము చూపి అందరినో వశపరుచుకుని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణశంకరురాలు అయినది. అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురం చేయుచున్న స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు దార్చి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధితో కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలం ఒక్కరోజైనా పురాణ శ్రవణం చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరురాలైన యమభటులు
చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటలతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చి నిడపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమున నరకంలో వేయగా అందులో ఇనప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రెలు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసములో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రములను చూచి బలి అన్నము అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్లిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తిన్నది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానము చే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్రస్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొన్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతా కుక్క మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను, వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినటం వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకొన్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఆ శునకం అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానం వచ్చి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రతమహత్యము ఇది. కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవారం చేసి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుడు హితబోధ చేసినాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణ పూర్తి అయినది. ఓం నమ శివాయ. ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. నెక్స్ట్ వీడియో నుంచి 3వ రోజు పురాణం మొదలు ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాను. మీరు చూసుకోవచ్చండి. ఇది కనుక నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ అందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మీకు ఎట్లా నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.